లైట్స్, కెమెరా, యాక్షన్. ఈ టైం మాత్రమే వాళ్ళు నటులండి. మిగతా టైం అంతా మనలాగే మనుషులందరూ. చాలామంది నటుల లైఫ్ ఎంతో ఇబ్బందికరంగా ఉంటది. చాలా అది చెప్పుకోలేరు. బికాస్ వాళ్ళకున్న ఫేము, నేము. దీనివల్ల చాలా సఫర్ అవుతుంటారు. వాళ్ళలో వాళ్ళే అగాధాలు సృష్టించుకుంటారు. ఏంట్రా ఈ లైఫు? ఎందుకు ఇలా బతుకుతున్నాం అన్నట్టుగా వాళ్ళలో వాళ్ళు మదన పడుతుంటారు. వీటన్నిటికీ ఎక్కడికొక్కడ ఒక చోట ఫుల్ స్టాప్ పడుతుంది. ఆ ఫుల్ స్టాపు తన లైఫ్‌లో ఎప్పుడు పెట్టుకోవాలనేది నిర్ణయించుకున్నారు జయం రవి. అదే మోహన్ రవి. హీరో మోహన్ రవి. తమిళ్ హీరోగా అందరికీ తెలుసు. చాలా ఇప్పుడు డబ్బింగ్ సినిమాలు కూడా రావడంతో అందరూ చూస్తున్నారు. మన ఎడిటర్ మోహన్ గారి అబ్బాయి. మోహన్ రాజా డైరెక్టరు. జయం రవి హీరో. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో అనేక సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాయి. తెలుగు సినిమాల్ని రీమేక్ చేసి జయం సినిమాని తమిళంలో తీసి అప్పుడు ఆ సినిమా కూడా జయం అని పేరు పెడతంతోని అక్కడ జయం రవిగా స్థిరపడిపోయాడు. ఇది నటుడుగా అతని ప్రస్థానం. ఈరోజు అతని గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఇంట్రెస్టింగ్ లెటర్ పెట్టాడు. అది లెటరు ఎంత సాడ్ అంటే, నాకు కూడా ఎంత బాధ కలిగిందో. చాలామంది మగవాళ్ళు, ఎంతోమంది మగవాళ్ళు అది పేరు ప్రఖ్యాతుల కోసం, మన పరువు ప్రతిష్టలు చాలా ఇంపార్టెంట్ అనుకోని వాళ్ళందరూ ఇబ్బంది పడతా ఉంటారు. ఎంత ఇబ్బంది పడుతుంటారంటే, ఆళ్ళ సెకండ్ అలా బతకలేరు. కానీ అలా బతకడానికి అలవాటు పడిపోతారు. అలా బతకలేము. ఎవరేమనుకుంటే మనకేంటి? దిస్ ఈజ్ ఎ స్మాల్ లైఫ్. ఈ ఉన్న లైఫ్‌ని కొద్దిగా మనం మన కోసం బతుకుదామని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత ఇంకది వాళ్ళు ఎవరు చెప్పినా ఆగరు. అలా ఆగకుండా 16 సంవత్సరాల తన వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెడుతూ కోర్ట్‌లో డైవోర్స్‌కి అప్లై చేశారు. డైవోర్స్‌కి ఎందుకు అప్లై చేశారు అంటే, ఆయనకు సంబంధించి ఆయన చెప్పిన వెర్షన్ అంతా ఒక 40 పేరాల్లో ఉంది. 40 పేరాలు ఒక మనిషి ఎందుకు పెడతాడు? ఒక పుస్తకంలాగా, ఒక మినీ పుస్తకంలాగా ఉంది. ఎందుకు పంపించాడు అంటే, అతను ఎప్పుడు మాట్లాడలేదు మీడియా ముందుకొచ్చి. కానీ వదంతులు రకరకాలుగా వస్తాయి. ప్రస్తుతం ఉన్న మీడియా వ్యవస్థ ఎవరిని తప్పుపట్టలేం. ఎవరికి తెలిసింది వాళ్ళు, ఎవరి క్రియేటివిటీని వాళ్ళు ఉపయోగించి ఎవరి వారి జీవితాల్లోకి దూరిపోతున్నాం. అది తెలియక చేస్తున్న తప్పు. కొంతమంది చాలా విచ్ఛిన్నమైపోతాయి వాళ్ళ జీవితాలు. ఎంతో ఇబ్బందులు పడతారు. అదే ఒక 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 మాట, ఒక సూటిపోటి మాట మన వ్యక్తిగత జీవితాల్లోకి వస్తే ఎంత బాధపడతామో ఆ పడేవాడికి తెలిసిద్ది. అలాంటి విషయంలో మీడియా చాలా తొందరగా దూరిపోతూ ఉంటుంది. వీటన్నిటికీ అసలు జరిగిన విషయాలన్నీ తెలియకుండా మాట్లాడుతున్న అందరికీ కూడా ఈ ఒక్క లెటర్ ద్వారా సమాధానం చెప్తాను. మళ్ళీ ఇంకెప్పుడు దీని గురించి మాట్లాడను. ఏదన్నా ఉంటే గనుక విషయం నేను కోర్ట్‌లోనే తేల్చుకుంటాను అని చెప్పి జయం రవి మొట్టమొదటిసారి పెదవి విప్పి నోరుతో కాకుండా ఒక లెటర్ ద్వారా మంచిగా అతను అనుకున్నయన్నీ చెప్పాడు. ఇందులో ముఖ్యంగా అతను రాసిన దానిలో నేను ఒక బంగారు బాతులాగా, ఒక డబ్బులిచ్చే గుడ్లు పెట్టే పక్షిలాగానే చూసారు తప్ప ఏ రోజు నన్ను మనిషిగా చూడలేదు. 16 సంవత్సరాలుగా నా భార్య, నా భార్య వాళ్ళ అమ్మగారు నన్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు ఫైనాన్షియల్‌గా. వీళ్ళ వల్ల నా తల్లిదండ్రులని కనీసం సరిగ్గా చూసుకోలేకపోయాను. గత 5 సంవత్సరాలుగా నా సంపాదనలో నుంచి నా అమ్మకి, నాన్నకి ఏమి ఇవ్వలేకపోయానంటూ చాలా బాధపడుతూ చాలా పెద్ద లెటర్ రాశాడు. ఒక నెల రోజుల క్రితం ఒక కార్ యాక్సిడెంట్ అయిందట. ఆ పిల్లలు కూడా అందులో ఉన్నారు. అతని ఇద్దరి పిల్లలు. నేను డైవర్స్ ఇచ్చింది నా భార్యకే గానీ, నా పిల్లలకి కాదు. వాళ్ళు నా ప్రాణాలు, వాళ్ళు నా గౌరవం, నా ప్రౌడ్ మూమెంట్ వాళ్ళని జెప్పేసి చాలా వినయంగా రాశాడు. మొన్న ఈ మధ్య ఐరిష్ గణేష్ అని తమిళనాడులో చాలా పేరు ప్రఖ్యాతులున్న ఒక కాలేజీ వ్యవస్థాపకుడు ప్లస్ సినిమా నిర్మాత. అతనికి సంబంధించిన పెళ్లి జరిగితే ఆ పెళ్లి కార్యక్రమంలో ఇతని ఫ్రెండ్ కినిషా అనే ఒక అమ్మాయిని కూడా తీసుకొని ఆ పెళ్ళికి వెళ్ళటం జరిగింది. అతను అప్పటినుంచి దీనికి సంబంధించిన రూమర్స్ గానీ, వివాదాలు గానీ ఎక్కువవ్వటం జరిగింది. అప్పుడు దానికి సంబంధించి అందరికీ కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానని చెప్తూ, మొత్తం తన స్టోరీ మొత్తం, తన జీవితంలో ఫినాన్షియల్‌గా ఎంత స్ట్రగుల్ అయ్యాడు, వాళ్ళ అత్తమామల వల్ల గానీ, వాళ్ళ భార్య వల్ల గానీ, ఏ రోజు కూడా నేను పర్సనల్‌గా ఎంజాయ్ చేయలేకపోయాను. ప్రతిరోజు కూడా నా జీవితం ఇంతేనా అన్నట్టుగా నాలో నేను నలిగిపోయాను. నాలో నేను మదన పడ్డాను. నా పిల్లల కోసం అన్నిటికీ ఓర్చుకొని, భరించి అలా నించున్నాను. ఫ్యామిలీ అంటే ఇలానే ఉంటదిలే అని జెప్పేసి అనుకున్నాను. ఈ విషయం ఇట్లాంటి నాకొక పరిస్థితి బాలేదన్న విషయం తమిళ సినిమా ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది ఏమీ కొత్త కాదు. కానీ మామూలు ప్రజలకు తెలీదు. వాళ్ళందరూ కూడా రకరకాలుగా ఈ మీడియా ఊహాగానాలకు, లేకపోతే వాళ్ళు వీళ్ళు చెప్పుకునే మాటలకు, ఆర్తి అనే నా ఎక్స్ వైఫ్ ఎవరైతే ఉన్నారో, ఆమె చెప్పే మాటలు నమ్ముతారనే ఉద్దేశంతోని ఎవరు ఎలాగైనా నమ్ముకోండి, ఎవరైనా గాని ఉండండి గానీ, ముందు అందరూ బావుండాలి.
అందరూ బాగుంటేనే కదా, మనుషులు బాగుంటేనే కదా. నేను అందుకే బాగుండటం కోసం, నేను విడిగా ఉండాలని ఒకే ఒక్క దానికోసం నేను బయటకొచ్చాను. ఇకపోతే నా పిల్లలకి యాక్సిడెంట్ అయితే అది చూద్దామనే ఉద్దేశ్యంతో నేనెళ్తే కూడా నన్నెవరిని రానీయలేదు. నా పిల్లల్ని ముట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది. చుట్టూ బౌన్సర్స్‌ని పెట్టి నా పిల్లల్ని దగ్గరికి ఎళ్ళనివ్వకుండా నన్ను చాలా అడ్డుకుంటున్నారు. చాలా ఇబ్బంది పడ్డాను. ఎంతో ఇబ్బంది పడ్డ తర్వాత వీటన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే, ఎక్కడికొక్కడ ఆగాలి అంటే, నేనంటూగా ముందుకు రావాలనిపించింది. అందుకే నా స్నేహితురాలు కినిషా గురించి ఆమె ఒక వైద్యురాలు. నీ పరిస్థితి అంతా తెలిసిన ఒక వ్యక్తిగా నేను నీకు సాయం చేస్తానని చెప్పేసి నాతో పాటు తోడున్నారు. నాతో నించున్నారు. ఇటువంటి సమయంలో నాకు కెనిషా నిజంగా దైవంలాగా అనిపిస్తుంది. చాలా ఫ్రెండ్లీగా అనిపించింది. నా ఇన్ని సంవత్సరాల లైఫ్‌లో నేను ఇంత ఆనందంగా కెనిషాతో ఉన్నప్పుడు ఉన్నంత ఆనందంగా ఎప్పుడు లేనంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం నేను ఎంత హ్యాపీగా ఉన్నానో. ఇక నుంచి నేను చెప్పాల్సింది, నేను మాట్లాడాల్సింది కూడా నా ప్రేక్షకుల దేవుళ్ళకి, నా అభిమానులకి, నాకు సంబంధించిన సినిమా వాళ్ళందరికీ కూడా విషయం తెలియాలి కాబట్టి ఇక్కడితో ఈ టాపిక్ ముగుస్తుంది. ఇక మీదట నాకు సంబంధించిన ఏ విషయమైనా కోర్టు పరిధిలోనే నేను అన్నీ తేల్చుకుంటాను. ఇదే నేను పెడుతున్న లెటర్. వాళ్ళందరి వల్ల నేను ఎంత ఇబ్బంది పడ్డానో చెప్పాలనుకున్నాను. మానసికంగా ఎంత వేదన అనుభవించానో, శారీరకంగా గానీ, మానసికంగా గానీ ఎవరు చిత్రహింసలు అనుభవించినా కూడా వాళ్ళ జీవితాల నుంచి బయటకొచ్చేయండి. అది పురుషుడు అవ్వచ్చు, స్త్రీ అవ్వచ్చు. ఇది నా పాయింట్ మాత్రమే. అవతల వాళ్ళ పాయింట్లు ఏవైనా ఉండొచ్చు అని చెప్పుకుంటూ ఒక పెద్ద సుదీర్ఘమైన లెటర్‌ని విడుదల చేశారు. సూపర్ స్టార్ ఆయన. ఎన్ని పెద్ద హిట్లు, ఎన్ని బ్లాక్ బస్టర్‌లు. 'తన్నివేరువన్' లాంటి సినిమా చేస్తే 'ధృవ' అనే సినిమాని 'రామ్ చరణ్' తెలుగులో చేశాడు. అలాంటి ఒక ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్ ఎంత పెద్ద లెగసీ. ఎడిటర్ మోహన్ గారంటే ఎంతో పెద్ద పేరు. ఎడిటర్‌గా ఎంత పేరుందో నిర్మాతగా అంతకంటే మంచి పేరుంది. చిరంజీవి గారితో 'హిట్లర్' సినిమాని, అలాగే వేణు అర్జున్‌తోని 'హనుమాన్ జంక్షన్' సినిమాని ఆ రోజుల్లో అందించిన ప్రముఖ నిర్మాత ఆయన. అలాంటి సంస్థ నుంచి వాళ్ళ ఎన్నో సినిమాలొచ్చాయి. అందరికీ తెలుసు. రవి వాళ్ళ నాన్నగారు చెన్నైలో ఉంటే చెన్నైలో ఉండేవారు. వాళ్ళ అమ్మగారు హైదరాబాద్ అయితే హైదరాబాద్‌లో ఉండేవారు. ఇలా ఈ 2 జాయింట్ ఫ్యామిలీస్ కూడా చాలా సౌఖ్యంగా ఉండేయి. మౌనం అర్ధాంగీకారం అంటారు. ఎప్పుడు సైలెంట్‌గా ఉంటే అది నేను నిజంగా తప్పు చేశానేమో అనుకుంటారు. అవతల వాళ్ళు చెప్పేయన్నీ కూడా నిజమే అనుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు నేను నోరు తెరిచి మాట్లాడుతున్నాను. నా పరిస్థితి నా అభిమానులకు తెలియాలి. నా ప్రేక్షక దేవుళ్ళకి తెలియాలి. నన్ను నమ్మి నా చుట్టూ ఉన్నోళ్ళందరికీ తెలియాలి అని ఒకే ఒక ఉద్దేశంతో లెటర్ పంపించడం అనేది చాలా జీవితం ఎవరిని వదిలిపెట్టదు. జీవితం అందరికి ఒకేలా ఉంటుంది. అందరికి 24 గంటలే ఉంటాయి. అందరికీ ఆకలి ఉంటుంది. అందరికీ తాగునీరు, అలాగే అందరికీ ఫుడ్డు ఒకేలా ఉంటది. టేస్టులు డిఫరెంట్‌గా ఉంటాయేమో కానీ పడుకునేది, లెగిసేది డిఫరెంట్‌గా ఉంటదేమో గానీ మిగతాదంతా అందరికి సేమ్. అందరం మనుషులమే. పాపం సెలబ్రిటీలైనంత మాత్రాన వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళిపోయి ఓ అని 24 గంటలు మనం తొంగి చూడొద్దు. వాళ్ళు కూడా మనలాంటి మనుషులని వాళ్ళని వాళ్ళ దారిన వదిలేద్దాం. సర్వే జన సుఖినో భవంతు అన్నట్టుగా అతను ఒక లాస్ట్‌లో ఒక లైన్ పెట్టాడు. ఆ లైన్ ఏంటంటే బతకనిద్దాం, మనం బతుకుదాం. అందరూ హ్యాపీగా జీవించేలా చేద్దాం, మనం హ్యాపీగా జీవించుదాం అనే స్లోగన్ నాకు చాలా నచ్చింది. అది ఎవరి లైఫ్‌లో అయినా అంతే. ఎవరి ఫ్యామిలీలో అయినా పరిస్థితులు బాగాలేకపోతే అంతే ఉంటది. ఇది నేను చెప్తుంది కేవలం రవి గారి పాయింట్ మాత్రమే. మోహన్ రవి గారి పాయింట్ మాత్రమే. అవతల వాళ్ళ ఆర్తి గారి గురించి నాకు తెలీదు. వాళ్ళు గూడా ఏమన్నా చెప్తే మనం దాన్ని కూడా డిస్కస్ చేస్తాం గానీ, ఒక విషయం జరిగినప్పుడు 2 వైపులా ఉంటాయి. తప్పులు ఇతను గూడా చేసుండొచ్చు, వాళ్ళు గూడా చేసుండొచ్చు. కానీ ఒకే ఇంట్లో ఉంటూ నరకం పడే కంటే ఎవరి దారి వాళ్ళు చూసుకొని, ఎవరి లైఫ్‌లో వాళ్ళు ఆనందంగా అనిపిస్తే మాత్రం చాలా బావుంటుందని గతంలో గూడా మనం అనేక విషయాలు గూడా మాట్లాడుకున్నాం. అనేక విషయాలు, అనేక కేసులు, అనేక సెలబ్రిటీలు విడాకులు చూసాం. ఇప్పుడు వాళ్ళందరి గురించి మాట్లాడితే సంబంధం లేకుండా ఆ వ్యక్తులను తీసుకొచ్చినట్టు అవుతుంది కాబట్టి అవేమి నేను చర్చించట్లేదు. ఇప్పుడు జయంరావు గారు పెట్టిన ఈ లెటరు సంచలనంగా మారింది. ఈ రోజంతా కూడా ట్రెండింగ్‌లో ఉంది. అందుకనే ఆ వీడియోని చేసి వాళ్ళిద్దరి మధ్యలో అసలు ఏం జరిగింది అనే దానికి సంబంధించి ఆయన చెప్పిన విషయాలు మీ అందరికీ ఒక 40 పేరాలు ఉంది కాబట్టి దానిలో నుంచి ఇంపార్టెంట్ విషయాలన్నీ తీసుకొని చేశాను. ఇకపోతే ఆయన ఎక్కడికెళ్ళినా కూడా ఆమె ఒక హీరోయిన్ లాగా రెడీ అవ్వటం, ఒక మోడల్ లాగా రెడీ అవ్వటం, విపరీతంగా ఆయన వెంబడి పడటం, సోషల్ మీడియాకు సంబంధించిన ఆయన పర్సనల్ అకౌంట్లన్నీ కూడా ఈమె హ్యాండిల్ చేయటం, ఫైనాన్షియల్‌గా అన్నీ మాట్లాడటం, ప్రతి ఒక్క డీల్‌ని ఈమె చేస్తున్నట్టుగా చేయటం, ఇవన్నీ కూడా మానసికంగా అతను చాలా ఇబ్బంది పడ్డాడు. అవన్నీ కూడా అందులో రాసుకొచ్చాడు. వీలైతే మీరు కూడా
ఆయన ట్విట్టర్ అకౌంట్లో ఉండింది. ఇప్పుడు గూగుల్ సెర్చ్‌లో రవి మోహన్ అని కొడితే ఎవరికైనా వస్తుంది. ఇది ఇయాల్టి స్టోరీ. ఈ స్టోరీ బోర్డ్‌కి సంబంధించి ఖచ్చితంగా ఇలాంటి అనేక విషయాలను, ఇంపార్టెంట్ టాపిక్స్‌ని ట్యాగ్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. చూస్తూనే ఉండండి. నేను శివ మల్లాల.